అందరికీ వందనములండి. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఈ 3వసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. 2-3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. నేను మునుపు చెప్పి తిని, నేనిప్పుడు మీ యొద్ద లేకున్నను 2వసారి మీ యొద్ద నున్నట్టుగానే మునుపటి నుండి పాపము చేయుచుండిన వారికిని మిగిలిన వారందరికీ ముందుగా తెలియచేయనిదేమనగా, నేను తిరిగి వచ్చిన యెడల కనికరము చూపను. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ యెడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడును గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము, కానీ మీ యెడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందని నిరీక్షించుచున్నాను. మీరు ఏ దుష్కార్యమైనా చేయకుండవలనని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు, కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాము. మేము సత్యమునకు విరోధంగా ఏమీ చేయనేరం, కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన యెడల సంతోషించదము. దీని నిమిత్తమే, అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించుచున్నాము. కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యం కనపరచుకున్నట్లు దూరంగా ఉండగానే ఈ సంగతులు వ్రాయుచున్నాను. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏకమనసు గలవారై ఉండుడి, సమాధానంగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉండును. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకరు వందనములు చేసుకునుడి. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసములు మీకు అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారమైన తండ్రి, యేసయ్యా కొందనములు యొక్క 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకే వందనములు, నీకే స్తుతులు, నీకే స్తోత్రములు. ప్రభా, ఈ యొక్క వాక్యాన్ని విన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా నాయన యేసయ్యని మీరే మీ యొక్క ఆత్మతో నింపి నడిపించండి. వారి యొక్క అవసరతలన్నీ కొని నీ నామం పేరట తీర్చండి. నాయన వారు నాయన యేసయ్య ఏ కార్యం నిమిత్తం ప్రభా తండ్రి బయటికి వెళ్తున్నప్పుడు ప్రభా నాయన వెళ్తున్నారో ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని వారు వెళుతున్నప్పుడు నాయన మీకు కాపుదల దయచేయండి. క్షేమమును భద్రతను ఇవ్వండి. అయాతని రాకపోకలింది కాపాడు దేవుని అన్నావు కాబట్టి మీరే వారిని కాపాడండి. ఎవరికైనా సంతాన దీవెన లేకపోతే నాయన వేస్తే గర్భఫల దీవెన లేకపోతే నాయన మీరు గర్భఫలం ఇచ్చే దేవుడవు నీవే కాబట్టి ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫల దీవెన ఇవ్వండి. ఎవరికైనా వివాహం ఆలస్యం అయితే ప్రభా తండ్రి నాయన వేస్తే ఆ దాముకి అవ్వని జత చేసిన దేవుడవు కదా ప్రభా. నరుడు ఒంటరిగా ఉండకూడదని సెలవిచ్చిన దేవుడవు కదా ప్రభా. ఆ బిడ్డలకు కూడా దయచేయండి. వివాహ దీవెన దయచేయండి. ఎవరైతే గృహాలు నిర్మించుకుంటున్నారో వారు గృహాలు నిర్మించుకోవడానికి సహాయం చేయండి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ఆర్థిక సమస్యలను తీసివేయండి. ఎవరైతే ప్రభా తండ్రి ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో వారికి ఉద్యోగ దీవెన ఇవ్వండి. ఎవరైతే ప్రభా తండ్రి నాయన కోర్టు కేసులు గొడవలతో బాధపడుతున్నారో వారికి జయాన్ని దయచేయండి. నాయన మారు మనసు లేని వారికి మారు మనసు, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. బాప్తిస్మం అందరికీ దయచేయండి. అయా నీ వచ్చినప్పుడు ప్రభా బుద్ధి కలిగిన కన్యకుడు నాయన ఆనాడు ప్రభా ఏ విధంగా సిద్ధపడ్డారో ప్రభా మేము కూడా అట్టి రీతిగా సిద్ధపడి నీ రాకడలో నీ రాజ్యంలో ఎత్తబడగలిగే ధన్యతను మాకు దయచేయండి. అక్కడ మేఘం ఎక్కబడగలిగే ధన్యతను మాకు దయచేయండి. దేవాది దేవుడివైన యేసయ్య నాయన యొక్క వాక్యం ప్రభా తండ్రి దినదినము ధ్యానించుకునే స్వభావాన్ని మాకు దయచేయండి. అట్టి నాయన యేసయ్య కార్యాన్ని మేడలు జరిగించండి. ఎల్లప్పుడూ తోడై ఉండండి. దేవా యేసయ్య నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.